హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో కృష్ణాష్టమి వ్లాగ్ అయితే ఇంత లేట్గా అప్లోడ్ చేశానని చెప్పి తిట్టుకోకండి. జస్ట్ చిన్న వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి, 4 minutes మాట. కొన్ని రీజన్స్ అయితే ఉన్నది ఇంత లేట్గా అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే కృష్ణాష్టమి అయిన 2 daysకే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అయిన 4-5 daysకి ఇప్పుడు వినాయక చవితి కూడా వచ్చేస్తుంది. సో చాలా బిజీగా ఉన్నానమాట. 3 పండుగలు పక్కనే ఒక తర్వాత ఒకటి రావడం వల్ల. సో వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఫ్రైడే చేసుకున్నాను. అది ఎందుకో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ వస్తుంది, దాంట్లో చెప్తాను. సో ఇంకా కృష్ణాష్టమికి అయితే గనక చాలా స్పెషల్. ఈసారి నేను అనుకోలేదు, ఎప్పుడూ కృష్ణాష్టమి చేసుకుంటాం, బట్ ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం అనుకోని విధంగా జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే చాలామంది గుడికి వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, షిరిడి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, కుదరట్లేదు అని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో దేవుడు పిలుపు ఉంటేనే అది మనకు జరుగుతుందని ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు మనం అనుకోకుండానే దేవుడి గుడికి వెళ్తాం, అనుకోకుండా మనకి దేవుడు పిలుపు అదృష్టం అయితే వరిస్తుంది. ఈసారి కృష్ణాష్టమి మాకు అలానే జరిగింది మాట. పూజ ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకొని వెళ్ళాము. లోపలికి వెళ్తే అంటే కృష్ణుడి టెంపుల్ లేదనుకున్నాను ఇక్కడ వెస్ట్ గోదావరిలో, నాకు తెలియదు. సో వెళ్ళాక తెలిసింది అది వేణుగోపాల స్వామి, లోపల కృష్ణుడే ఉన్నాడని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ ఊరికి కొత్తగా వచ్చిన బియ్యం అని తెలిసి, అదే మేనేజర్ అని తెలిసాక వాళ్ళు పూజ చేయించారు మా చేత. మేము చాలా వద్దని మొహమాట సిగ్గుపడినా, అంటే పూజ వద్దనకూడదు బట్ మేము మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. సో మా వారికి చాలా మొహమాట. సో అప్పుడప్పటికి పూజ అది చేయించి మీరు వచ్చారని చెప్పేసి వాళ్ళ మర్యాదలు వాళ్ళ గౌరవంతో వాళ్ళు మీరు చేత ఆస్థాన సేవ చేయండి అని చెప్పేసి మా చేత ఆస్థాన సేవ కూడా చేయించారన్నమాట. సో వాళ్ళు ఉంచోబెట్టి వెయిట్ చేయమని మాకు రిక్వెస్ట్ చేసి పూజ చేయించారు. ఇదే అనుకోని విధంగా జరగడం అంటే కృష్ణాష్టమి నిజంగా చాలా హ్యాపీ. ఈ అదృష్టం మాకు వరించింది ఈసారి ఫెస్టివల్కి. అంటే వింజామర్లు ఎప్పుడు జనరల్గా ఎవరి చేతికి ఇవ్వరండి, స్పెషల్గా పూజ చేయించుకోలేదు వాళ్ళ పంతులే తప్ప. వింజామర్లు అనేది అందరి చేతికి ఇవ్వరు. సో గుడి చుట్టూరు అలాగా కృష్ణుని తిప్పుతూ వింజామర్లు ఊపుతూ మా చేత ఆస్థాన సేవ చేయించి గర్భగుడిలోకి తీసుకెళ్ళి పూజ కూడా చేయించారన్నమాట. అండ్ సో చాలా 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 హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయని విధంగా దేవుడు అదృష్టం మాకు కలిగింది. చాలా హ్యాపీగా అయితే మేము ఫీల్ అయ్యాం, మేము కానీ మా ఫ్యామిలీ కానీ. సో అనుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసాం. ఈవినింగ్ వచ్చేసాక ఆ రోజే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది, శారీ ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇంత లేట్ అయిపోతుంది, పండుగ ఇంకా 2 daysలో ఉంది, నాకు ఫ్రైడే వచ్చేస్తుంది, ఇంకా రావట్లేదు శారీ అంటే కంగారు పడ్డా. ఆ రోజు ఈవినింగ్ శారీ కూడా వచ్చేసింది. ఇదే బుక్ చేశాను నేను. ఇంక ఇది జార్జెట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో శారీ మాట. ఈ శారీ మీకు నచ్చిందా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మీకు లింక్ కావాలంటే ఆర్ఎల్ డిజైన్స్లో ఉంటుంది. సో నాకు మెసేజ్ చేయండి, డిఎం చేసి నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను అనమాట. సో కాంట్రాస్ట్ ఇలా పింక్ బార్డర్ వచ్చింది. సో ఇది వ్రతానికి అమ్మవారికి పెట్టడానికి అని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ గోదావరి వచ్చే షిఫ్ట్ అయ్యాక కొన్ని నేను ప్రొడక్ట్స్ ఐటమ్స్ పెడుతున్నాను ఇలాగా మనకి ఆర్డర్ అని చెప్పాను కదా. సో అలాగే ఫ్లిప్కార్ట్లోని ఇది పెట్టానండి. ఇది బెడ్ కబోర్డ్, బెడ్ టేబుల్ అనమాట. సో బెడ్రూమ్లో బెడ్ పక్కన ఇది ఆర్డర్ చేశాను అనమాట. ప్రైస్ చాలా రీజనబుల్, 2300. క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి, నిజంగా 5 star రేటింగ్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా సో సేమ్ బెడ్కి ఎలా ఉంటుందో బెడ్ మ్యాచింగ్ కలర్ నేను తీసుకున్నాను అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది, బ్రాండెడ్. సో ఫ్లిప్కార్ట్లో ఇది ఆర్డర్ చేశాను. 10-12 daysకి వచ్చింది. ఇంటికి డెలివరీ వచ్చిన ఒక నెక్స్ట్ డేనే ఇలాగ ఫ్లిప్కార్ట్ నుంచి మనిషి వచ్చి ఇన్స్టాల్ చేశారన్నమాట. మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఏదైనా కొత్త ఐటమే కాబట్టి దీనికి కూడా పసుపు కుంకుమ పెట్టి రిపేర్లు కాకుండా డ్యామేజ్ కాకుండా రావాలని దండం పెట్టుకుంటాను. ఏది కొత్తది వచ్చినా సరే పసుపు బొట్టు అయితే పెడతాను. సో బెడ్ పక్కన పెట్టి మీకు చూపిస్తాను, అప్పుడు ఐడియా అయితే ఉంటుంది. సో అదండి, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.